Dear students, today 10th class biology already మనం third lesson transportation discuss చేస్తున్నాం. Already internal sector of heart and external sector of heart గురించి discuss చేసాం. Today new topic the cardiac cycle. The cardiac cycle. So total యొక్క మన cardiac cycle సిస్టమ్ ఏ విధంగా ఫామ్ అవుతుందనేది మనం ఇక్కడ చూద్దాం. సో దీని cardiac cycle ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి. The human heart start heart beating around 21st day during the embryonic development or referred to reproduction chapter. If it is stop beating, it is result in the death of the person. So ఇక్కడ సార్ హ్యూమన్ యొక్క హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా 21st డే ఏదో స్టార్ట్ అవుతుందా 21st డే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ సో స్టార్టింగ్ ద న్యూ బార్న్ బేబీ ఫార్మేషన్ జరిగేటప్పుడు 21st డే రోజు మన యొక్క హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో after the stop the heartbeat even death. So of course okay even the heartbeat is stop now, so even death అని మనకి క్లియర్ గా చూపిస్తున్నాడు. సో ఇక్కడ హ్యూమన్ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందంట 21st డే స్టార్ట్ అవుతుంది మనకి క్లియర్ గా చూపిస్తున్నాడు. సో ఎప్పుడంట ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టార్టింగ్ అప్పుడు 21st డే రోజు ఒక హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ atrium and ventricles is called cardiac cycle. Here చూడండి one contraction and one relaxation atrium and ventricles is called cardiac cycle. So these also right auricle, these are the auricles, these are the ventricles. Understand? These are the upper side of auricles and lower side of ventricles. These are contraction and relaxation is called cardiac cycle. One contraction and one relaxation is called cardiac cycle. Or understand, this is the definition of the cardiac cycle. One contraction and one relaxation of one atria and auricles is called cardiac cycle. చూపిస్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇమాజినరీ relaxation of atria and ventricles. Atria means auricles. Understand? Atria కి అనదర్ నేమ్ ఏంటి auricles అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాడు ఇమాజినరీ రిలాక్సేషన్ ఆఫ్ ది atria and the ventricles. సో ఒక్కసారి మనం ఊహించుకున్నట్లయితే ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఒక auricles ventricles రెండు కూడా ఎలా ఉన్నాయంట ఏ పొజిషన్ ఉంటారు రిలాక్సేషన్ ఉంటారు. రిలాక్సేషన్ మీన్స్ in the size of the increase. Or understand, relaxation means any increase అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క సైజ్ ఏ విధంగా అది ఇంక్రీజ్ అవుతాం ఏమంటారంట రిలాక్సేషన్ అంటారు. కాంట్రాక్షన్ మీన్స్ డిక్రీజ్. కాంట్రాక్షన్ మీన్స్ డిక్రీజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యూ స్టార్ట్ విత్ ఇమాజినేషన్ ఆఫ్ ఆల్ ద 4 chambers of heart or relaxed state. ఇక 4 chambers హార్ట్ కూడా ఎలా ఉందంట రిలాక్సేషన్ పొజిషన్. రిలాక్సేషన్ మీన్స్ ఇంక్రీజ్ ద సైజ్. ఇంక్రీజ్ ద సైజ్. ఈ యొక్క హార్ట్ యొక్క సైజ్ మొత్తం కూడా ఎలా ఉందంట ఇంక్రీజ్ అంటారు. ఇవి యొక్క 4 chambers, ఈ 4 chambers హార్ట్ యొక్క ఆర్కిల్స్ అండ్ వెంట్రికల్స్ యొక్క సైజ్ మొత్తం కూడా రిలాక్సేషన్ స్టేజ్ లో ఉన్నాయంట. ఆ యొక్క స్టేజ్ ఏమంటారంటే డయాస్టోల్ అంటారు. ఏమంటారు డయాస్టోల్ అంటారు. డయాస్టోల్ అని చెప్తారు. ఓకే, సో ఏ పొజిషన్ ఉందంటే రిలాక్సేషన్ పొజిషన్. ఫస్ట్ పాయింట్ నుండి ది 4 chambers ఆఫ్ ద హార్ట్ ఈస్ రిలాక్సేషన్ స్టేట్ ఈస్ కాల్డ్ డయాస్టోల్ అని మనకి క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ది బ్లడ్ ఫ్రమ్ వీనా కేవ్ అండ్ పల్మనరీ వెయిన్స్ ఎంటర్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియా రెస్పెక్టివ్లీ. చూడండి ఇక్కడ సో బ్లడ్ ఎక్కడి నుంచి చూసుకుంటా ఫ్రమ్ వీనా కేవ్. దిస్ ఇస్ ద ఇన్ఫీరియర్ వీనా కేవ్, దిస్ ఇస్ ద సుపీరియర్ వీనా కేవ్. సో ఇక్కడ సుపీరియర్ వీనా కేవ్ వచ్చేసి హెడ్ అండ్ నెక్ నుంచి బ్లడ్ ని తీసుకొని వస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇన్ఫీరియర్ వీనా కేవ్ ఏం చెప్పుకున్నాం లెగ్స్ అండ్ హ్యాండ్స్ నుంచి బ్లడ్ ని తీసుకొస్తుంది చెప్పుకున్నాం. సో ఇక్కడ సుపీరియర్ వీనా కేవ్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవ్ నుంచి బ్లడ్ వస్తుంది. ఎక్కడికి వస్తుంటా లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ వీనా కేవ్ పల్మనరీ వెయిన్స్ ఎంటర్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఆర్టరీస్ రెస్పెక్టివ్లీ. దిస్ ఆర్ ద రైట్ ఆర్టరీ, దిస్ ఇస్ ద లెఫ్ట్ ఆర్టరీ. సో ఎక్కడి నుంచి అంట పల్మనరీ వెయిన్స్ ఇక్కడికి తీసుకొస్తాయి. పల్మనరీ ఆర్టరీస్ ఆర్టరీస్ దగ్గరకు బ్లడ్ తీసుకొస్తాయి. ఎక్కడి నుంచి సుపీరియర్ పార్ట్ సుపీరియర్ వీనా కేవ్ నుంచి అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవ్ నుంచి రైట్ ఆర్టరీస్ కి బ్లడ్ వచ్చేసింది. అండర్స్టాండ్? ఎక్కడికి వచ్చిందంట రైట్ ఆర్టరీ. ఎవరు తీసుకొచ్చారు పల్మనరీ వెయిన్ తీసుకొచ్చింది. పల్మనరీ ఆర్టరీ తీసుకొచ్చింది చెప్తుంది. ఎవరు తీసుకొచ్చారంట పల్మనరీ ఆర్టరీ వీన్స్ తీసుకొచ్చింది చెప్తాం. పల్మనరీ వీన్స్ బ్లడ్ తీసుకొచ్చినట్టే ఇక్కడికి రైట్ ఆర్టరీకి లెఫ్ట్ ఆర్టరీకి తీసుకొచ్చింది చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ నౌ ద ఏట్రియా కాంట్రాక్ట్. సో ఇక్కడ ఎప్పుడైతే బ్లడ్ అని చూసింది ఇప్పుడు పల్మనరీ వెయిన్ ఎక్కడ తీసుకొచ్చింది రైట్ ఆర్టరీకి తీసుకొచ్చింది. రైట్ ఆర్టరీకి వచ్చిన బ్లడ్ ఏమిటి అంటే వచ్చిన ఏమవుతుంది ఇక్కడ సో ఆటోమేటిక్గా ఏట్రీస్ ఏమిటంటే కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద సైజ్. ఆటోమేటిక్ గా అర్థమవుతున్నాయి. ఇక్కడ ఏముంటుందంట ఎప్పుడైతే బ్లడ్ ఇక్కడికి వచ్చిందో ఆర్కిల్స్ కి ఈ యొక్క ఆర్కిల్ యొక్క సైజ్ ఏమవుతుందంట కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ మీన్స్ డిక్రీజ్ అయిపోతుందా. ఓకేనా, ఫోర్సింగ్ ద బ్లడ్ ఎంటర్ ఇంటూ ద వెంట్రికల్స్. మరి ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిపోయి ఓకేనా బ్లడ్ దీంట్లో ఆర్కిల్స్ వచ్చింది ఎప్పుడైతే క్లోజ్ అయిపోయింది వెంటనే మరి కదా ఫోర్సింగ్ ఎక్కడికి వస్తుంటా enter the ventricles వచ్చేస్తుంట. ఆర్కిల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వస్తుంట వెంట్రికల్ వచ్చిందని చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, I understand this. The third point is very very important. The
ఆర్కిల్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్. సో వెంటనే ఎప్పుడైతే బ్లడ్ తో ఫిల్ అయిపోయింది వెంటనే ఏమవుతుంది, ఈ స్టేజ్ వచ్చేసి కాంట్రాక్షన్ అయిపోతుంది, అంటే దీని యొక్క సైజ్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే సైజ్ డిక్రీజ్ అయిపోతుందో ఆటోమేటిక్ యొక్క ఫోర్స్ తో ఏమవుతుంది, ఆర్కిల్స్ బ్లడ్ ఎక్కడికి వస్తుందా, ఎంటర్ ద వెంట్రికల్స్ లోకి వస్తుందని చూపిస్తున్నాడు. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, when the ventricles are filled with blood. సో ఎప్పుడైతే ఆర్కిల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు వెంట్రికల్ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, వెంట్రికల్స్ ఆల్సో ఫిల్డ్ విత్ బ్లడ్, బ్లడ్ తో ఫిల్ అయ్యిందంట. కాంట్రాక్షన్ అండ్ 8 days స్టార్ట్ ద రిలాక్సేషన్. సో ఎప్పుడైతే ఈ కాంట్రాక్షన్ ఉంది, వెంటనే ఆర్కిల్ నుంచి బ్లడ్ వెంట్రికల్ వచ్చినప్పుడు ఈ కాంట్రాక్షన్ ఉంది. సో ఇప్పుడు వెంట్రికల్ వచ్చింది, మరి వెంట్రికల్స్ ఇప్పుడు ఏం కావాలి, కాంట్రాక్షన్ అవ్వాలి. వెంట్రికల్ కాంట్రాక్షన్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఆర్కిల్స్ రిలాక్సేషన్ ఉంది, అంటే ఈ యొక్క ప్రాసెస్ 1 by 1 జరుగుతుంది. అపర్చర్స్ బిట్వీన్ ద ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఇస్ క్లోజ్డ్ బై వాల్స్. మరి ఇక్కడ చూసినట్టు ఆల్రెడీ మనం ఇక్కడ వాల్స్ ఉంటాయి చెప్పుకున్నాం. రైట్ ఆర్కిల్ అండ్ రైట్ వెంట్రికల్ మధ్య ఉన్నట్టు వాల్ ఏంటంటే బైకాప్స్డ్ వాల్ ఉంటుంది చెప్తాం. ఏం చెప్తున్నాం, బైకాప్స్డ్ వాల్ ఉంటుంది చెప్తున్నాం. ఈ రెండింటిని యొక్క ప్రివెంట్ చేసి కంట్రోల్ చేస్తే ఏంటంటే వాల్. సో ఆర్కిల్ ఫీల్ అయిన వెంటనే కాంట్రాక్షన్ చేసుకొచ్చి బ్లడ్ వెంట్రికల్కి వస్తుంది. సో వెంట్రికల్స్ నుంచి బ్లడ్ మళ్ళీ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ బ్లడ్ ఎంత ఆర్కిల్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ రెండింటిని కంట్రోల్ చేస్తే ఎవరంటే వాల్స్ అని చెప్తున్నాడు. ఎవరు ప్రివెంట్ చేస్తున్నట్ట, వాల్స్ ప్రివెంట్ చేస్తున్న చెప్తున్నాడు. వన్ వెంట్రికల్స్ కాంట్రాక్షన్ టు ద ప్రెజర్ బ్లడ్ మూవింగ్ టు ద అరోటా అండ్ పల్మనరీ ఆర్టరీ. సో ఎప్పుడైతే వెంట్రికల్స్ ఏం చేయంట, సో రిలాక్సేషన్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడ వస్తుందా, పల్మనరీ అరోటాకి వెళ్ళిపోతుందంట. సో పల్మనరీ ఆర్టరీకి వెళ్ళిపోతుందా. when the valves are closed forcibly, when the listen in the first sharp sound in the heart love. సో మనకి ఇక్కడ లవ్ డబ్ అనే సౌండ్ వినిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి లవ్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడ వినిపిస్తుందంట, సో రైట్ వెంట్రికల్స్ నుంచి ఎప్పుడైతే కాంట్రాక్షన్ పొజిషన్ వస్తాయో సో వెంటనే బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, పల్మనరీ అరోటా నుంచి ఆర్కిల్కి వెళ్ళిపోతుంది. ఆ ఆర్కిల్కి వెళ్ళేటప్పుడు ఇక బిట్వీన్ ఇక ప్రివెంట్ చేస్తే ఎవరంటే వాల్స్ అనేవి ప్రివెంట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఇక బ్లడ్ ఆర్కిల్స్ వెంట్రికల్స్ మధ్య ఉన్న వాల్ ఏమిస్తుంటే వీటిని కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేసినప్పుడు వచ్చే సౌండ్ ఏ సౌండ్ వస్తుందంట, లబ్ అనే ఫస్ట్ సౌండ్ మనకి వినిపిస్తుందని చెప్తున్నాడు. దిస్ ఇస్ ఏ థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ నెక్స్ట్ నుంచి when the ventricles started relaxation, the pressure into the ventricles reduced. సో మరి వెంట్రికల్స్ లో బ్లడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, రిలాక్సేషన్ మీన్స్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంట, వెంట్రికల్స్ ఎప్పుడైతే బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ వెంట్రికల్ యొక్క సైజ్ రెడ్యూస్ అయిపోతుంది. ది బ్లడ్ విచ్ ఈస్ ఎంటర్ ఇంటూ ద ఆర్టరీస్ ట్రైస్ టు కమ్ బ్యాక్ ఇంటూ ద వెంట్రికల్స్. మరి వెంటనే ఆర్టరీస్ ఏం చేస్తున్నా, బ్లడ్ ఎనక్కి తీసుకురావాలి. వాల్స్ ఇక్కడ వచ్చేసి మనకి 1 way డైరెక్షన్ ఆల్రెడీ ముందే మనం చెప్పుకున్నాం. ఏ డైరెక్షన్ వెళ్తుందంట, 1 way డైరెక్షన్ బ్లడ్ ఎనక్కి రావడానికి పాసిబుల్ కావట్లేదంట. సో ఇక్కడ చెప్తున్నాడు, ది వాల్స్ విచ్ ఆర్ ద present the blood vessels are closed to prevent backward flow of the blood into the ventricles. Now you can listen the dull sound of the heart dub. The arteries in the fill up with the blood and ready to pump up the blood into the ventricles. So ఏంటంటే అక్కడ ఉన్న బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది. సో ఇక వచ్చే నెక్స్ట్ సౌండ్ ఏమంటే డబ్ అనే సౌండ్ అని వినిపిస్తుంది. ఏ సౌండ్, డబ్, లబ్ డబ్ అనే సౌండ్స్ మనకి వినిపిస్తాయి. సో చూడండి ఇక్కడ థర్డ్ పాయింట్ ఒకసారి చూడండి, కాంట్రాక్షన్ ఆఫ్ ది ఆర్టరీస్ అండ్ ఫ్లో ఆఫ్ ది బ్లడ్ ఇంటూ ద వెంట్రికల్స్. సో ఎప్పుడైతే ఈ కాంట్రాక్షన్ ఆఫ్ బ్లడ్ ఎక్కడ ఉందో వెంట్రికల్కి వస్తుందంట. నెక్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ ది వెంట్రికల్స్, ఇది కూడా కాంట్రాక్షన్ అంటే ఫిల్ అయిన ఏమవుతుంది, కాంట్రాక్షన్ అయిపోతుంది. సో వెంట్రికల్స్ అండి ఏవి వాల్స్ అంటే ఆరికులర్ వెంట్రికల్ వాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బైకాప్స్ వాల్ ఉంది కదా, ఈ యొక్క వాల్ ఏం చేస్తుందంట, క్లోజ్ ద లబ్. సో అంటే మనకి ఇక్కడ లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది. సో బ్లడ్ ఫ్లో ఇంటూ ద ఆర్టరీస్, ఈ యొక్క బ్లడ్ ఏమవుతుంది ఆర్టరీస్ నుంచి మళ్ళీ ఆర్కిల్కి వెళ్తున్నాం. ఆర్టరీస్ నుంచి ఎక్కడికి వెళ్తుందా, ఆర్కిల్కి వెళ్ళిపోతుంది చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ మనకి చూపిస్తున్నాడు, the relaxation of the ventricles of the closing of the valves. సో ఎప్పుడైతే ఇక వెంట్రికల్స్ క్లోజ్ అయినప్పుడు సో మనకు వచ్చే సౌండ్ ఏంటంటే డబ్ అనే సౌండ్ వస్తుంది. ఆర్కిల్ రిలాక్సేషన్ కాంట్రాక్షన్ అయినప్పుడు లబ్ అనే సౌండ్, వెంట్రికల్స్ కాంట్రాక్షన్ అయినప్పుడు లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది, వెంట్రికల్స్ రిలాక్సేషన్ అయినప్పుడు డబ్ అనే సౌండ్ వినిపిస్తుంది. అది క్లియర్, ఓకేనా. సో ఇక్కడ చూపిస్తున్న ఒక పాయింట్, ది సీక్వెన్షియల్ ఈవెంట్ ఆఫ్ ది హార్ట్ విచ్ ఆర్ సైక్లికల్లీ రిపీటెడ్ ఈస్ కాల్డ్ కార్డియక్ సైకిల్. ఈ యొక్క ప్రాసెస్ ఆర్కిల్స్ కాంట్రాక్షన్ అవుతూ వెంట్రికల్స్ రిలాక్సేషన్ అవుతుంది, మళ్ళీ వెంట్రికల్ కాంట్రాక్షన్ అవుతూ ఆర్కిల్స్ రిలాక్సేషన్ అవుతుంది. ఈ యొక్క ప్రాసెస్ సీక్వెన్స్ గా జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ ఏమంటారంట, కార్డియక్ సైకిల్ అంటున్నాడు. అండర్స్టాండ్, వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఆర్కిల్స్ అండ్ వెంట్రికల్స్ ఈజ్ కాల్డ్ కార్డియక్ సైకిల్. అండర్స్టాండ్, ఓకేనా. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్ పాయింట్ చూపిస్తే ఇక్కడ ది కార్డియక్ సైకిల్ ఇంక్లూడ్ ద యాక్టివ్ ఫేజ్ సిస్టోల్. సో ఇక్కడ యాక్టివ్ గా ఉన్నప్పుడు దాన్ని సిస్టోల్ ఫేజ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, సిస్టోల్ అంటున్నాడు. సో అదే విధంగా అవి రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు డైస్టోల్ అంటున్నాడు. సో ఏవి, ఆర్టరీస్ అండ్ వెంట్రికల్స్, ఆరికిల్స్ వెంట్రికల్స్. ఆరికిల్స్ యాక్టివ్ ఫేజ్ లో ఉన్నప్పుడు దాన్ని సిస్టోల్ అంటున్నారు. సో అదే విధంగా ఆరికిల్స్ రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు డైస్టోల్ అంటారు. ఓకే, సిస్టోల్ యాక్టివ్ ఫేజ్ ఉంటే సిస్టోల్ అంటారు, అదేవిధంగా రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు డైస్టోల్ అంటారు. సో ఇక్కడ చూడండి, ది టైం నీడ్ ఫర్ ద ఏట్రియల్ కాంట్రాక్షన్. సో ఈ యొక్క ఆర్కిల్స్ కాంట్రాక్షన్ అవడానికి మనకి పట్టే టైం ఏంటంటే 0 to
0 to 0.11 to 0.14 seconds time పడుతుంది. అండర్స్టాండ్ యొక్క ఆర్కిల్స్ ఏంటంటే కాంట్రాక్షన్ యొక్క టైం లిమిట్ టు ద 0.11 to 0.14 seconds పడుతుంది. నెక్స్ట్ వన్ వెంట్రికల్ కాంట్రాక్షన్. సో ఏమంటే ఈ ఆర్కిల్స్ నెక్స్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్ టైం వచ్చేసి మనకి 0.27 to 0.35 seconds time పడుతుంది. అండర్స్టాండ్ the auricular contraction time 0.11 to 0.14 seconds and the ventricular contraction time needed for 0.27 to 0.35 seconds అని చెప్తున్నాడు. సో టోటల్ గా ది టైం నీడ్ ఆఫ్ ది రిలాక్సేషన్ ఆఫ్ బోత్ ఆర్కిల్స్ అండ్ వెంట్రికల్స్. సో ఇక్కడ ఆర్కిల్స్ కాంట్రాక్షన్ జరగాలి అండ్ వెంట్రికల్స్ కాంట్రాక్షన్ జరగాలి. సో ఆర్కిల్ రిలాక్సేషన్ జరగాలి, వెంట్రికల్స్ రిలాక్సేషన్ జరగాలి. ఈ యొక్క ప్రాసెస్ మనం కార్డియక్ సైన్ ఉంది. సో ఇక్కడ బోత్ ఆర్కిల్స్ అండ్ వెంట్రికల్ రిలాక్సేషన్ టైం నీడ్ ఫర్ 0.4 seconds. బోత్ రెండింటికి ఇక్కడ ఆర్కిల్ కి సపరేట్ ఉంది, వెంట్రికల్ కి సపరేట్ ఉంది. ఇది కాంట్రాక్షన్ టైం. ఇది వచ్చేసి రిలాక్సేషన్ టైం వచ్చేసి బోత్ ఆఫ్ 0.4 seconds అని పడుతున్నారు. సార్ టోటల్ 0.8 seconds కంప్లీట్ సార్ 0.8 seconds టోటలీ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ కార్డియక్ సైకిల్ టైం ఫర్ 0.8 seconds. Thank you. This is the importance for the cardiac cycle.